హలో ఫ్రెండ్స్, కొల్లూరు కేసీఆర్ నగర్ ఫేజ్ 2లో ఒక మహిళను మోసం చేశారు. ఇల్లమ్మబండకు చెందిన నలుగురు వ్యక్తులు ఆమె నుంచి 5 లక్షలు తీసుకొని నకిలీ 2 BHK ఫ్లాట్ పత్రం అందజేశారు. ఇది అసలు ఎంఆర్ఓ కేటాయింపు పత్రంలా కనిపించింది. సంతకాలు, ముద్రలు కూడా నకిలీగా ఉన్నాయి. మోసగాళ్లు ఆమెకు ఫ్లాట్ల ప్రక్రియ గురించి ఎవరికి చెప్పవద్దని, తన కుటుంబ సభ్యులు కూడా చెప్పవద్దని సూచించారు. కానీ ఆ పత్రంలో ఉన్న ప్లాట్లు ఇప్పటికీ ప్రభుత్వం మరో వ్యక్తికి కేటాయించగా వారు ఆ ప్లాట్లో నివసిస్తున్నారు. కొల్లూరు కేసీఆర్ నగర్ ఫేజ్ 2లో ఉన్న ప్లాట్లు అన్నీ ప్రభుత్వంతో కేటాయించబడింది. చాలామంది ఇప్పటికీ నివాసించడం ప్రారంభించారు. ఈ మోసం తర్వాత ఆ మహిళ మరియు కొల్లూరు ప్లాట్లు అడ్మిన్లు కలిసి కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు తయారు చేయించిన వారిపైన, తీసుకున్న వారిపైన కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనలో డబ్బు కోల్పోవడమే కాకుండా లీగల్ సమస్యలు కూడా ఎదురవుతాయి. అందరికీ విజ్ఞప్తి, ప్రైవేట్ డీల్స్కి దూరంగా ఉండండి, కేటాయింపుల్ని ధృవీకరించండి మరియు ఏదైనా అనుమానాస్పద చర్యలు వెంటనే ఫిర్యాదు చేయండి. అన్ని ఫ్లాట్ల యజమానులకు విజ్ఞప్తి, మీరు మీ ఫ్లాట్లో నివసించడం ప్రారంభించి ఇలాంటి ఇబ్బందులు నివారించండి. ఈ వీడియోలో అడ్మిన్లు మరియు మోసానికి गुरेना का महिला माटल डबल बेडरूम केसीआर नगर के अंदर अभी एक छोटा सा स्कैम के बारे में सामने आया। हम लोग कुल्लूर पुलिस स्टेशन को आगे कंप्लेंट भी दिए। ये हमारे एक बहन है जिसको एक डुप्लीकेट खट्टा देके इनसे पैसे ले लिए, 5 लाख रुपए कुछ दिए गए थे इन्होंने। तो कुछ लोगों को ऐसा बेवकूफ बनाया जा रहा, जो पब्लिक यहाँ पे नहीं आई वो लोग घर में आई है। इन्होंने अभी घर में थे बोल के मालूम हुआ, न्यायसो वालों को फिर ऐसा डुप्लीकेट पट्टे ले लेके आके घर में आ जाते हैं। सबको बाद में मुश्किल होती। और ये जो फेक पट्टे ले लेके आ रहे जो पब्लिक, ये केसीआर नगर को छोड़ के दूसरी भी पब्लिक है, अगर ऐसे पट्टे डुप्लीकेट पट्टे वगैरह का कुछ चल रहा तो भाई वो चक्करों में मत जाओ। ये बहुत बड़ा स्कैम है, ये आप लोगों को मुश्किल होती है। और देखिए अभी पुलिस स्टेशन को है कुल्लूर को, ये पट्टे लाने वालों के ऊपर भी केस बुक होता। देखो वो केसों से बचना है तो ये डुप्लीकेट पट्टों के चक्करों में मत जाओ भाई। और आप लोग के मेहनत के पैसे है, पैसे मत खराब करो। इन्हों कपड़ों का कुछ काम करते, ये लोग भी गरीब लोग हैं, इतने पैसों के चक्कर में देंगे, फिर केसा भी बुक होते, कोर्टों को फिरना, फिर पैसे बिल्कुल चल जाते, पैसे कहीं से भी नहीं आते। इसके लिए मैं आप लोग से रिक्वेस्ट करूँ, ये चीजों में मत जाओ। और जो घरों में वेकेट है, जो घरों में नहीं रह रहे, हम इतना बोलने के बावजूद, एडमिना बोलने के बाद भी नहीं आ रहे, उन लोगों से मेरी एक रिक्वेस्ट है, कैसा भी यहाँ पे आओ। देखिए ये पट्टा है, ये ओरिजिनल है, ये डुप्लीकेट है। ये बॉन्ड पेपर है, ये बॉन्ड पेपर में बना की मन తెలిసింది డూప్లికేట్ పట్టాతోనే వచ్చి వీళ్ళది ఒరిజినల్ గా అలాట్ అయిన ప్లాట్ మనకి 81 బ్లాక్ సెకండ్ ఫ్లోర్ 11th ప్లాట్ వీళ్ళకి అలాట్మెంట్ అయిపోయింది, ఒరిజినల్ పట్టా వచ్చింది, వాళ్ళు వచ్చిర్రు మన దగ్గర రిపోర్ట్ చేసిర్రు. కాకపోతే ఈమెకి ఏం చేసిరు, వీళ్ళ ఏరియాలో, వీళ్ళ గల్లీలో, ఎల్లమ్మ బండల పెద్ద మనుషుల లెక్క చెలాయిస్తారు. అన్ని దగ్గరలో ఉంటారు, అన్ని గల్లీలలో ఉంటారు, ఉప్పులాపూర్లో ఉంటారు, మేడ్చల్లో ఉంటారు, అన్ని దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ మీకు కేసీఆర్ నగర్లో ఆడ మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్తారు. 4 లక్షలు 5 లక్షలు అడుగుతారు. వీళ్ళ దగ్గర 5 లక్షలు నూకిర్రు. 5 లక్షలు తీసుకొని ఏం చేసిరు, ఫేక్ పట్టా ఇచ్చారు. అన్ని సంతకాలు, పేపరు, బాండ్ పేపర్ లెక్క లావ్ పేపర్ ఇస్తారు, స్టాంపులు గిప్పులు అన్ని ఇస్తారు. అప్పుడు ఏమనుకుంటాం మనము, ఎంఆర్ఓ ఆఫీస్కి ఏం ఇచ్చిర్రు, ఎంఆర్ఓ ఆఫీస్కి కన్సల్ట్ అయిన వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు మనం అనుకుంటాం. కానీ తర్వాత ఏమవుతుంది, వీళ్ళ మీద కేసు బుక్ అవుతుంది, అమ్మినోడి మీద కేసు బుక్ అవుతుంది. ఈ పట్టా తీసుకొని వచ్చినందుకు వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి, అమ్మినోడు కోర్టు చుట్టూ తిరగాలి. ఆ ఫ్లాట్ మాత్రము హోల్డ్లో పడుతుంది గవర్నమెంట్ దగ్గర. వీళ్ళదా అలాదా అని అప్పటిదాకా వాళ్ళని రానియరు, వీళ్ళని రానియరు, ఇద్దరిది హోల్డ్లో పడుతుంది. వాళ్ళని గిటంగా రానియరు. ఆ ఫ్లాట్ని మీరు ఎప్పుడైనా కానీ ఇట్లాంటి మేము పట్టాలు ఇప్పిస్తాము, మేము ఆడ ఫ్లాట్ ఇప్పిస్తాం అన్న వాళ్ళని ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మొద్దు. ఇక్కడ కొల్లూరుకి వస్తే ఎక్కడ ఇప్పిస్తున్నారు ఏం కదా వచ్చి చూసుకోండి, నలుగురిని కలవండి, కలిస్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. మేము కూడా ఇన్నే ఉంటున్నాం, మాకు తెలుస్తుంది ఏం జరుగుతున్నాయి. రోజుకొకటి వస్తాయి ఇట్లాంటి. ఎన్ని లక్షల పెద్ద స్కామ్ తెలుసా, అవన్నీ కలిపితే కొన్ని కోట్లు అయితే ఇవన్నీ పెద్ద స్కామ్ నడుస్తున్నది. ఇవన్నీ ఎవరు ఈమె పట్టాలు ఎవ్వరూ మోసపోవద్దు. నన్ను మోసం చేశారు. 5 లక్షలు తీసుకొని నా మౌని హాస్పిటల్లో పెట్టుకొని కూడా నేను 5 లక్షలు కట్టిన. నా ఇంటికి చుట్టూ 5 మంది తిరిగి కట్టించుకొని నన్ను మోసం చేశారు. 5 లక్షలకు నా మౌనికి పచ్చపాతం వచ్చింది. మోసపోవద్దు. ఎవరైనా నాలాగా ఎవరు తెలుసుకోకుండా మోసపోవకండి. నేనే మోసపోయినా, ఎవ్వరు మోసపోకుండా అందరు తెలుసుకొని చేయండి. అందరి
ఇల్లు ఎవరి లేవు, అన్ని పట్టా ఇంట్లో ఉన్నాయి. ఇల్లు వచ్చినాయి, అలాట్మెంట్ అవుతుంది, పోండి పోండి అని ఫోన్లు చేస్తుండ్రు. అన్ని మోసమే జరిగింది. మేము పొద్దున వచ్చి ఏమీ లేదు. కొల్లూరు కేసీఆర్ నగర్ లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. 16,000 ఫ్లాట్లు ఉన్నాయి. అన్ని ఫిల్అప్ అయిపోయినాయి, అలాట్మెంట్ అయిపోయినాయి. వెంకటేశ్వరరావు, రాజలక్ష్మి, రాజబాబు వాళ్ళు నలుగురు కలిసి నన్ను మోసం చేశారు. నా పిల్లలకి చెప్పొద్దు అన్నారు. నా మోహన్కి మాటలు రాదు, పచ్చిపాతం మంచం మీద ఉన్నాడు. నీ పిల్లలకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అని కట్టించుకొని నన్ను మోసం చేశారు. ఇప్పుడు నేనే మోసపోయినా, ఇంకెవ్వరు మోసపోవద్దు ఇట్లా చేసి. నా పిల్లలకు కూడా ఒక్కరికి చెప్పనియలేదు. अगर नहीं आके रहे तो अपने साथ ही यही होने वाला है। मैं रहती कर दी जैसे कि ऐसा हुआ मेरे साथ। मेरे को सुबह 7 के भी फोन आया है कि ये नंबर मेरा है बोल के बोले, तो मैं बोली आप फोन है किसी, मेरे को जो भी रहे मेरे को खाजा भी फोन करके पहला करते, और जो ऐसा इन लोग जैसे मेरे के साथ फोन करके दिन से करे। फिर मैं मंडल को गई, मंडल को जाके बोली तो सर फिर जब बात करे आप फोन है बोले तो नहीं बोले उन लगा, जब फोन बंद कर ली। फिर बाद में जैसे मैं यहाँ आई, फिर खाजा भी मेरा जैसे जितना भी है इतना देखे मेरे साथ थे। अब ये सुबह से लेके शाम ये टाइम हो गया। शिक्षक न रहने की वजह से ये प्रॉब्लम था। अगर घरों में अपने नहीं मिलेंगे तो ये होगा। ये भाई बहना सब लोग सुनना है, ये ओरिजिनल पट्टा है। 10 साल 15 साल का पीछे अप्लाई करे तो ओरिजिनल पट्टा मिल गया। तो जो भी आदमी मैं घर दिलाता हूँ, पट्टा दिलाता हूँ, पैसा लेता ना, तुम लोग पहले इंक्वायरी कर लो, डुप्लीकेट है ओरिजिनल है। इंक्वायरी करने के बाद तुम उसका हाथ को पैसे देना पड़ता। और एक किसी घर आने के बाद और एक बात क्या है, और एक 15 साल का बाद आपको किस्मत का अल्लाह का दुआ से, भगवान का दुआ से तुम्हारा घर मिल गया। मिलने के बाद तुम्हारा घर में आकर तुम कंपलसरी रहना पड़ता। तुम लोग नहीं रहे तो ऐसा चोर लोग बहुत मिलता है। आंटी नहीं बोल रहा मैं, चोर खरौसा वाला पट्टा डुप्लीकेट पट्टा मिला के देता ना, ऐसा वाला मिलता। जब अपन को तकलीफ होते अपन लड़ना पड़ता, सीख पुड़ना पड़ता। उसका वास्ते अपना घर पे अपन बचा लेना, अपन फैमिली को अपन सेफ में रख लेना, और जो भी घर मिल गया आके घर पे रहना चाहिए। ये खुला बात है, देखो तुम लोग का सबको ठीक है। घर खाली है तो देख के घर खाली है बोल के नहीं आया, और इसका प्लेस में थे हम लोग घर में चाहिए, घर में चाहिए, फिर भी प्रॉब्लम हो गया। अगर घर में नहीं रहे तो कैसा प्रॉब्लम होता वो सोच लो आप लोग को। तो इसका वास्ते मेरा रिक्वेस्ट है सब लोग को, तुम्हारा घर में पट्टा मिल गया, तुम लोग आके घर में रहना। जो भी नया वाला आया तो पट्टा लेके के हमारे इंचार्ज के अभियान को रहता उनको मिलो, उनसे कौन सा ब्लॉक है क्या है बोल के सब मालूम पड़ता बोल के आप लोग को भेजा देना, ठीक है। थैंक यू वेरी मच। और अपने अपने जो फ्लैटों में जिसको भी अलर्ट हो गया जेन्युइन है उन लोग आके रहो, नहीं तो ऐसे प्रॉब्लम होते। थैंक यू।